Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అది దుష్ప్రచారమే. జగన్పై విధేయత చాటిన విజయసాయిరెడ్డి. ఏపీలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిందని ఆరోపిస్తున్న మద్యం కుంభకోణంలో కూటమి సర్కార్ దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై కేసు నమోదు చేసిన సిఐడి రాజ్ కేసిరెడ్డి, ధనుంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వంటి వారిని ఏకంగా జైలుకు పంపింది. ఈ నేపథ్యంలో తదుపరి అరెస్ట్ జగన్దేనని ప్రచారం జరుగుతోంది. దీనిపై వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తన సన్నిహితులతో మాట్లాడుతూ అరెస్ట్ ఎప్పుడు జరుగుతుందో కూడా చెప్పారని వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. లిక్కర్ స్కామ్లో జగన్ జూన్ 10లోపు అరెస్టు కావచ్చని తిరుపతిలో, వైజాగ్లో తన సన్నిహితులతో సాయిరెడ్డి చెప్పారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై 2 రోజులుగా సైలెంట్గా ఉన్న విజయసాయిరెడ్డి ఎక్స్లో స్పష్టత ఇచ్చారు. జగన్కు వ్యతిరేకంగా తాను తిరుపతిలో, వైజాగ్లో మాట్లాడినట్లు కొన్ని పత్రికలు, టీవీ ఛానళ్లు చేస్తున్న ప్రచారం తన దృష్టికి వచ్చిందన్నారు. జగన్కు వ్యతిరేకంగా ఆఫ్ రికార్డ్ కానీ, ఆన్ రికార్డ్ కానీ తాను ఎక్కడా మాట్లాడలేదని ఆయన తెలిపారు. కోటరీ వల్ల విభేదించి పార్టీ వదిలానే కానీ జగన్కు హాని కలిగే విధంగా ప్రవర్తించడం, మాట్లాడడం జరగదన్నారు. తాను రాజకీయాలలో లేనని, ఏ రాజకీయ పార్టీతో లేదా ఏ నాయకుడితో తనకు శత్రుత్వం లేదని సాయిరెడ్డి తెలిపారు. తాను ఏ విషయం మాట్లాడదలుచుకున్నా మీడియా ముందు నేరుగా నిస్సంకోచంగా మాట్లాడతానన్నారు. లేదా తన అధికారిక ఎక్స్ ద్వారా తెలియజేస్తానన్నారు. తెర వెనుక భాగవతాలు, నటనలు, ప్రస్తావనలు ఉండవన్నారు. తన పేరిట అవాస్తవాలు ప్రచారం చేయడానికి ఉబలాట పడుతున్నవారు నల్లకోట్లు వేసుకుని ఎలక్ట్రానిక్ మీడియాలో చేస్తున్న ప్రచారాలను, పత్రికల్లో రాస్తున్న రాతలను నమ్మవద్దని విజయసాయిరెడ్డి కోరారు.